ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. ఈ రోజు వచ్చేసి డే 16 ఆఫ్ ఫెయిత్ సిరీస్. మరి ఈ రోజు మనం మేరీ గురించి తెలుసుకుందాం. మొదటిగా మేరీ వచ్చేసి అందరికీ యేసు ప్రభు యొక్క తల్లిలాగా తెలుసు. మరి యేసు ప్రభుకి తల్లి ఎట్లయింది? మరి అతనికి ఒక ఫాదర్ మదర్ లేరుగా అన్నప్పుడు ఫస్ట్ ఆమె మేరీ ఒక సాధారణ స్త్రీ. మరి ఒక రాజుల కుటుంబంలో పుట్టలేదు, అట్లా అని సంపదలు కలిగిన ఒక కుటుంబంలో పుట్టలేదు. ఒక సాధారణ కుటుంబంలో సాధారణ జీవితం చేసే ఒక స్త్రీ. మరి తన దగ్గరికి గాబ్రియల్ దూత వచ్చి, మరి నీ గర్భంలో మరి యేసు ప్రభు పుట్టబోచున్నాడు, మరి ఇది దేవుని చిత్త ప్రకారం జరుగుతుంది అన్నప్పుడు మేరీ తిరస్కరించకుండా ఎవరు ఏమంటారో అని ఫస్ట్ భయపడింది, అపార్థం చేసుకుంది. ఎట్లా మరి పెళ్లి కాకుండా గర్భం దాల్స్తే ఎట్లా అని, ఆమె స్పిరిట్ ద్వారా ఎట్లొస్తుందని అపార్థము అవమానం ఇవన్నీ ఆలోచించకుండా ఆ గాబ్రియల్ దూత చెప్పిన దాన్ని యాక్సెప్ట్ చేసి మరి దాని ప్రకారం ప్రొసీడ్ అయింది. మరి దేవుని ప్రభా మీ చిత్తం ఏదైతే అలా నడిపించండి అన్నప్పుడు మరి మేరీ గర్భం దాల్చింది. గర్భం దాల్చి ఒక గొర్రెల కాపరి అయిన ఇంట్లో మరి యేసు ప్రభు జన్మించడం జరిగింది. మేరీని ఒక ఛానల్ ద్వారా దేవుడు ఎంచుకొని మరి లోకంలోకి రావడం జరిగింది. ఆ సిచ్యువేషన్ లో మేరీ అనేకమైన అపార్థాలు, మరి ప్రజల నుంచి నిందలు మోసి మరి ఎట్లా గర్భం దాల్చిన అది ఇది అని చెప్పి, ఇప్పుడు మనం ఈ ప్రెసెంట్ లోకంలో చూసుకున్నట్టయితే కూడా మేరీ ఎట్లా అది ఇది అని చెప్పి చాలా మిస్అండర్స్టాండింగ్స్ వస్తుంటాయి. మరి అవన్నిటిని ఆ కాలంలో తను ఫేస్ చేసి మరి దాన్ని ఎదుర్కొని మరి అదే విధంగా దేవునికి తల్లిలాగా ఒక గొప్ప ఘనత పొందింది. మరి దేవుడు మన జీవితంలో మనల్ని ఎంచుకున్నప్పుడు కేవలం ఘనత మాత్రమే కాదు, ఘనతతో పాటు ఒక ఇట్లాంటి మిస్అండర్స్టాండింగ్స్ లేదంటే మనకు టెస్టింగ్స్ ఉంటాయి. మరి ఆ టైంలో మేరీ తన జీవితంలో ఫస్ట్ యేసు ప్రభుని గర్భం దాల్చడం కానించి అతను చేసిన పరిచర్య, మరి ఆమెకి ఎంతగానో వచ్చిన గౌరవం, అదంతా కలిపి మరి యేసు ప్రభుని ఎప్పుడైతే సిల్వలో చేశారో ఆ సిల్వకి చేసినప్పుడు కూడా ఆమె దగ్గరుండి మరి కన్న పేగులాగా ఆ బాధని చూసిన ఘటన మనం చూసుకోవచ్చు. మరి ఒక సంతోషం నుంచి బాధాకరమైన ఘటన మేరీ జీవితంలో ఉంది. మరి దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే, దేవుడు సెలెక్ట్ చేసుకునేటప్పుడు పర్ఫెక్టెడ్ పీపుల్ని కాకుండా ఎవరికైతే పర్ఫెక్ట్ హార్ట్ ఉంటుందో, మరి యాక్సెప్టెన్స్ తో కలిగిన హార్ట్ ఎవరికైతే ఉంటుందో దేవుడు వారిని ఎంచుకొని మరి అతని ద్వారా వాళ్ళ ద్వారా దేవుడు మరి అతని పనులు మరి అతని కార్యాలు చేయించుకుంటాడు. మరి మనం దానికి లోబడి ఒక ఒబీడియన్స్ తోని ఫెయిత్ తోని దేవుని చిత్త ప్రకారం నడిచినప్పుడు, లేకపోతే దేవుని చిత్త ప్రకారం మన లైఫ్స్ లో మనం లీడ్ చేసినప్పుడు మన జీవితాలు ఆశీర్వాదకరంగా మారుతాయి. మరి ఈ రోజు సిరీస్ వచ్చేసి మేరీ గురించి తెలుసుకుందాం. రేపు ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ గురించి తెలుసుకుందాం. ఇప్పటివరకు మన ఛానల్ ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేయన్నారు, ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.